క్రిష్ తన రూమ్‌లోకి వచ్చి అక్కడ ఉన్న మంచాల మధ్య గీత లేకపోవటం చూసి ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటాడు. ఏంటి ఇక్కడ గీత ఉండాలి కదా! గీత లేదేంటి? ఎవరు తీసేశారు? ఎవరు చెరిపేశారు? ఏమైంది? అని చెప్పేసైతే అనుకుంటూ, ఆలోచిస్తూ అయితే ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్య వచ్చి ఆ గీతని చెరిపేసింది నేనే. ఆ గీతని తీసేసింది నేనే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా సత్యనైతే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే అవునండి నేనే ఆ గీతని తీసేశాను. ఆ గీత ఇక అవసరం లేదని చెప్పి అనుకున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అవును. ఎందుకు ఆ గీత అనవసరం. ఎందుకంటే మీరు మంచిగానే ఉన్నారు. ఇక నుండి మారారు అనిపిస్తుంది నాకు. అందుకనే చెప్పి ఆ గీతను తీసేశాను. ఈ గీత లేకపోయినా సరే మన ఇద్దరి మధ్య ఎటువంటి తగువులు గాని ఏమీ ఉండవని నేను భావిస్తున్నాను. ఇక మన ఇద్దరం ఫ్రెండ్లీగానే అయినా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నానని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా సంతోషించి సత్య వైపైతే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే మీరు నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఎంత చేస్తున్నారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అందుకే మీతో ఇక నుండి ఫ్రెండ్లీగా ఉందామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా సంతోషించి, అవునా ఫ్రెండ్‌గా ఉందాం అనుకుంటున్నావా? అని చెప్పేసైతే సత్య భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్య అయితే ఓహో! ఇంతవరకు వచ్చిందా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.